మరి మన ప్రార్థన కోడికల్లో కూడా, ఉపవాస ప్రార్థన కోడికల్లో కూడా 3వ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు కూడా 3వ వాగ్దానాన్ని మనము ఆరాధన బలవర్తమానాల్లో మనం ధ్యానం కలిగి ఉంటాం. చూడండి, 2025వ సంవత్సరం కొరకై ఇవ్వబడిన వాగ్దానాల్లో సార్వత్రిక వాగ్దానాల్లో 3వ వాగ్దానం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము మనం అందరం కలిసి మనం చదువుకుంటాం. ప్రభువును ఆరాధించడానికి గల హేతువు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. పేజ్ నెంబర్ 209 కొత్త నిబంధనలో హెబ్రీ 13:5 చదవండి. ధనాపేక్ష లేని వారని మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి, నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి మనకి ఇవ్వబడిన మాట, నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నేను ఆరాధించేవారుగా చదవబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామను గణపరుచుకున్నారు, మీ స్తోత్రములు. ప్రభా, మీరు ఈ 2025వ సంవత్సరం వరకు ఇచ్చిన సార్వత్రిక వాగ్దానాల్లో 3వ వాగ్దానం, నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఈ వాక్యాన్ని దీవించి దీంట్లో ఉన్న నీ ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి సహాయపడండి. మాకు కావాల్సిన వెలుగు దయచేయమని ఆయొక్క దాసుని కూడా మరుగుపరిచి దాన్ని వివరించడానికి కావాల్సిన మీ యొక్క వాక్ శక్తి, వాక్ స్వాతంత్ర్యము, ఆత్మ స్వాతంత్రానికి ఇచ్చి మీరే మహిమ పొందమని, మీ యొక్క ఆత్మ ద్వారా మరి సత్యాలు మాకు వెల్లడి చేయమని, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి మార్గ మధ్యంలో ఎవరు ఏర్పాట్లు ఉన్నారో వారికి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక మన ఈ యొక్క వాగ్దానము, మరి 2 వర్తమానాలు ఈ వాగ్దానం మీద ధ్యానం చేసాము. మన ఉపవాస ప్రార్థన కోడికల్లో కూడా దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు అని మనం చదువుకుని, మనం ఏం విడిచిపెట్టకూడదు 7 సంగతులు మనం చూసాము. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఏం విడిచిపెట్టకూడదు కానీ అనే విషయాలు కూడా 7 విషయాలు మనం చూసాము. తర్వాత 2వ దినము ఉపవాస ప్రార్థన కోడికల్లో కూడా పౌలును అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని కూడా మనం చూస్తూ వచ్చాం. తిమోతి పత్రికల్లో మనుషులు ఎట్లాంటి వాళ్ళు ఎట్లా విడిచిపెడతారో కూడా మనం చూసాము. తిమోతి పత్రిక 2వది. ఈ రోజు ఉదయకాలం మనము దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు అనేది ఆరాధన కొరకు చూద్దాము. ఆరాధన కొరకే దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు అనేది చూద్దాము. బలవర్తమానంలో ఆయన ఎవరిని విడిచిపెట్టడు అనే విషయాలు మనం బలవర్తమానం చూద్దాం. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, ఇది చెదిరిపోయిన యూదులకు రాయబడిన పత్రిక మనకు చరిత్ర తెలియజేస్తా ఉంది. చెదిరిపోయిన యూదులకు రాసిన పత్రిక. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే యూదులతో, నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడను ఎడబాయను. యూదులతోనే కాదు, ఈ యొక్క మాట మనం చూసినప్పుడు అసలు దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పడానికి ఆది కాండములోనే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆది కాండములో దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ప్రతి దినము చల్లపూట వచ్చి ఆదాముతో కలిసేవాడు, సంచరించేవాడు తోట మధ్యలో. దేవుడు కూడా మరి పరమ నుండి దిగి వచ్చి ఆదాముతో గడిపి వెళ్ళేవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి ఆదాము మరి పాపము చేశాడో, పాపం చేసిన ఆదామును దేవుడు పూర్తిగా విడిచిపెట్టలేదు. కనుక ఏం చేశాడంట చూడండి, అట్లా దూరం అయిపోయినటువంటి మానవుణ్ణి తనకు సమీపంగా చేసుకోవడానికి ఎన్నో రకాల సాధనాలు దేవుడు కల్పించాడు. 2వ సమయాల గ్రంథం 14వ అధ్యాయం, 2వ సమయాలు 14 అట్లా దేవుడు సృష్టించిన మానవుడు తనకు దూరం అయిపోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. 2వ సమయాల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనము అందరం కలిసి మనం చదువుతాం. 2వ సమయాలు 14 చదవండి. మనం అందరము చనిపోదాము కదా, నేలను వెలికిన మీదట మరలా ఎత్తలే నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుటకు సాధనములు కల్పించుచున్నాడు. కాబట్టి దేవుడు ఆ ప్రాణము తీయక తోలివేయబడినటువంటి వాడు తనకు దూరస్తుడు కాకుండానికి సమీపంగా చేసుకోవడానికి ఎన్నో సాధనాలు కల్పించాడు. కానీ దేవుడు ఇది ఆదాము విషయంలో మనం చూస్తాం. ఆదామును పాపం చేసినప్పుడు ఆదాము ప్రాణాన్ని తీయలేదు, ఆదామును చంపలేదు.
కానీ ఆదాము ఆత్మలో చనిపోయాడు. ఆత్మలో సంబంధం దేవుని తెగిపోయింది, కానీ భౌతికంగా ఆదామును చంపలేదు దేవుడు. కానీ అట్లా చంపకుండా దేవుడు అలా ప్రాణము తీయకుండా తోలి వేశాడు. ఏం చేశాడంటే ఆ తోటలో నుండి తోలి వేసి ఖడ్గజ్వాల నిలబెట్టి మళ్ళీ రాకుండా మళ్ళా వచ్చి ఆ యొక్క జీవవృక్షాన్ని తింటే నిరంతరం పాపంలో జీవిస్తాడు. కాబట్టి ఆ ఖడ్గజ్వాల నిలబెట్టాడు. మరి ఇప్పుడు దూరం అయిపోయినటువంటి వాడు మళ్ళీ ఇప్పుడు తనకి ఏం కావాలో దేవుడు సమీపస్తునిగా చేసుకోవడానికి ఎన్నో రకాల సాధనాలు కల్పించాడు. అంటే అందుకే తప్పైన మానవుల కోసం దేవుడు మన చరిత్ర చూసినప్పుడు పాత నిబంధనలో న్యాయాధిపతులు పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, రాజులు పంపించాడు. వీళ్ళంతా వెళ్ళి ఏమని ప్రకటించారు? మనుషులకు మీరు దేవుని వైపు తిరగండి అని ప్రకటించారు. కానీ వాళ్ళు ప్రవక్తలను చంపారు, న్యాయాధిపతులను చంపారు. కనుక చివరికి దేవుడు ఎవరు పంపించాడంటే ఈ లోకానికి తన సొంత ఏకైక యేసు ప్రభువుని పంపించారు. కనుక ఆయన పంపిస్తే ఆయన కూడా చెప్పిన చివరికి ఆయన కూడా చేశారు, సులువు మీదకి ఎక్కించి ఆయన ప్రాణం కూడా తీశారు. కాబట్టి ఈ రీతిగా దేవుడు మరి దూరం అయిపోయిన మానవుల కోసము రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు ఇలాగా ఎంతో మంది చివరికి తన సొంత కుమారుడు యేసు ప్రభువుని లోకాన్ని పంపించిన ఉద్దేశం ఏంటంటే దూరం అయిపోయినటువంటి మానవుడు తనకు పూర్తిగా దూరం కాకూడదు, తనకు సమీపస్తుడిగా రావాలి అనేటువంటి దాని ఉద్దేశంతోనే ఎన్నో రకాల సాధనాలు కల్పించి చివరికి తన సొంత కుమారుడు వారి లోకాన్ని పంపించాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా, బలియాగం ద్వారా ఇది మనం అంతా దేవునికి మనం సమీపంగా చేయగలుగుతున్నాం. అందుకే యేసు చెప్పాడు, నన్ను తండ్రి పంపించాడు, ఆయన చెప్పాను నేను చేస్తున్నాను అని చెప్పిన మాట మనం చూస్తాం. కానీ అయితే ఇదన్నీ ఆలోచించినప్పుడు దేవునికి మానవుని మీద అంత ప్రేమ ఏంటి? కాబట్టి దారి తప్పిన మానవుడు, పాపానికి బానిసమైన మానవుడు దారి తప్పిన మనం విడిచిపెట్టవచ్చు కదా, ఎందుకు విడిచిపెట్టలేదు అని చూసినప్పుడు ఒక 5 విషయాలు మనం చూద్దాం. ఎందుకు దేవుడు మానవుని విడిచిపెట్టలేకపోతున్నాడో ఒక 5 ప్రాముఖ్యమైన వచనం మనం చదివి ప్రభువుని ఆరాధిద్దాం. కాబట్టి ఎందుకంటే దేవుడు తన సొంత చేతులతో మానవుని నిర్మించాడు. ఇప్పుడు ఎట్లా నిర్మించాడు? ఆయన దేవుడు మానవుని సొంత చేతులతో, కనుక సొంత స్వహస్తాలతో నిర్మించాడు. తన సొంత చేతులతో నిర్మించి దాంట్లో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇప్పుడు దేవునికి ఆ మానవుడు సొంత కుమారుడు అన్నట్టు ఆదాము. కనుక అందుకే లోకాసువార్తలో ఆదాము దేవునికి కుమారుడు అని మనం చదువుతాం. చూడండి, అందుకే ఇప్పుడు దేవుడు ప్రతిరోజు ఆ పరలోకంలో దిగి వచ్చిన తర్వాత ఆదాముని చూస్తా ఉంటే ఎంత ముచ్చటేసేదో దేవునికి. ఎందుకు? నేను నిర్మించుకున్న మానవుడు. ఉదాహరణ మనకు అర్థం కావాలంటే మన పిల్లలు కూడా చూడండి, మన పిల్లలు మన ముందు గెంతులేస్తూ ఉంటే ఆడుతూ ఉంటే అది ఎట్లా ఉంటుంది? నా గుడ్డే, నా చట్టే, నా లడ్డే అని ఎంతగా సంతోషపడతాం. మనం కూడా మన పిల్లల గురించి దేవుడు కూడా ఆదామును ఆ తోటలు చూసినప్పుడు అలా సంతోషించేవాడు. చూసాక సొంత హస్తాలు నిర్మించిన మానవుడు కదా. అందుకే దేవుడు దేవదూతల కంటే ఎవరు ఎక్కువ ప్రేమించాడంట? ఆ మానవుని ప్రేమించాడు. కారణం ఏంటంటే దేవదూతలు మంట నిర్మించాల, కనుక మానవుడిని సొంత మంట తన చేతులతో మంట నిర్మించాడు. కాబట్టి ఆ రీతిగా సంతోషపడేవాడు. ఇలాంటి మానవుడు ఇప్పుడు పాపం చేసి దూరం అయిపోతే దేవుడు ఎట్లా విడిచిపెట్టగలడు? చూడండి, తల్లి ఏం చేస్తుందా? బిడ్డ సతాయించిన, తొందర చేసిన ప్రభు అని చెప్పేసి గెంటేస్తుందా? కాసేపు కోపం వచ్చిన దెబ్బలు కొట్టి బయట మళ్ళీ ఏం చేస్తుంది? కాసేపటికి మళ్ళా దగ్గర తీస్తుంది. అందుకే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మారుచిన వారైనా మారుచు నేను నిన్ను యెషయా 49:15 అంటాడు. అసలు తల్లే మర్చిపోతుంది. ఒకవేళ ఆమెను అలసి మర్చిపోతుందేమో కానీ నిన్ను అసలు విడవను అంటాడు. మరి దేవునికి అంత ప్రేమ ఏంటి విడవపోవటానికి అనేది 5 సంగతులు చూద్దాం. మొదటిది చూడండి, దేవుడు అట్లా మానవుణ్ణి ఎందుకు విడిచిపెట్టి ఉండలేకపోతున్నా అంటే మొదటి కారణం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము ఇది మొదటి కారణం ఎందుకు ఆయన మనల్ని విడిచి ఉండలేకపోతున్నాడు అని చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. నీ దేవుని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడివడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. గమనించామంటే నీ దేవుడిని యెహోవా కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను చెయ్యి విడివడు. కాబట్టి ఆయన స్వభావం ఏంటంట? కనికరం. కానీ కనికరం నింపబడ్డాడు. అయ్యో కాబట్టి ఈ నా కుమార్ తప్పిపోయింది కాబట్టి ఎట్లా నేను విడిచిపెట్టి ఉండగలను అని ఆయన కనికర స్వభావము, జాలి గల స్వభావము
మనల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అందుకే విడిచిపెట్టడమే కాదంట, నిన్ను నాశనము కూడా చెయ్యడు. అందుకే దేవుడు ఆదామును నాశనము అవ్వాలని కోరలేదు, శపించాడు కానీ ఆదాము నాశనాన్ని కోరలేదు. కాబట్టి దేవుని యొక్క శాపం అయితే పొందాడు, కానీ దేవునికి ఏ మానవ నశించే దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు. ఎందుకంటే మీ తండ్రి ఒకరిని నశించే మీ తండ్రి చిత్తము కాదు అంటాడు. కాబట్టి దేవునికి ఉన్న మొదటి సంగతి ఏంటంటే ఆయన కనికరము కలిగిన దేవుడు. చెప్పండి, ఎలాంటి వాడు అంటే ఈయన అసలు వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈ వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దేవుని విడిచిపెట్టిన వాళ్ళు, ఎలాంటి పనులు చేసిన వాళ్ళు. 28వ వచనం చూడండి, 28వ వచనం పైన నేను చూశానంటే పైనుంచి మనం చదువుదాము. 27 నుంచి మనం చదువుదాం. 27 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుంటాం. 27 నుంచి 31 దాకా మార్చి మరి యెహోవా జనుల మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడెక్కడికి మిమ్మల్ని తోలివేయనో అక్కడి జనములలో మీరు కొద్ది మంది మిగిలి ఉందరు. చదవండి, ఏమంటారు అక్కడ మీరు మనుషుల చేతి పనైన కర్రరాతి దేవతలను పూజించేదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి దేవుడు యెహోవా మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను వెతకినప్పుడు ఆయనకి ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ సంబంధించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినముల్లో నీ దేవుడు తిరిగిన ఎడల ఆయన మాట విన్న ఎడల నీ దేవుని యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. అటు నిన్ను చెయ్యి విడివాడు. వీళ్ళు ఎస్ఐపి ఎట్లాంటి వాళ్ళు అంటే ఆయన ప్రపంచాన్ని చెదరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంట, మనుషులు చేసిన కర్ర రాతి దేవతలు పూజించారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అట్లాంటి వాటిని సేవించి పూజిస్తూ వచ్చారు. అంటాడు అయినప్పటికీ కూడా మీరు మీ అక్కడి నుంచి మారి మీరు మనసు మార్చుకుని మీ దేవునికి తిరిగారనుకోండి, పూర్ణ హృదయ పూర్ణాత్మతో ఆయన వెతికితే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. నీ బాధ కలిగినప్పుడు దేవా అది ఆయన పిలిస్తే ఆయన నీ మాట వింటాడు. కాబట్టి ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక ఇది మొదటి సంగతి. కనుక అందుకే యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలో కూడా ఎన్నో సందర్భాల్లో దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము అంటే ఎవరన్నా దాటి వెళ్ళిపోయాడు ఆయన కనికర పడకుండా. కనుక మధ్యలో గుడ్డాడు మీకెందుకు ఆకని చెప్పేసి వాళ్ళు గద్దించిన యేసు ప్రభువు నిలిచి వాడిని పిలిపించి ఏం కావాలి నీకని నాకు దృష్టి అంటే అతను కన్నులు ఇచ్చాడు. యేసు ప్రభువు వారు ఎవరిని దాటిపోలేదు. కారణం ఏంటంటే ఆయన స్వభావం ఏంటి చెప్పండి, కనికరం. మన జీవితాలు కూడా ఎన్నోసార్లు మనం తప్పులు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించిన, పూజించిన ఆయన ఏమంటాడంటే వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నేను కనికరము కలిగిన దేవుణ్ణు కనుక నిన్ను విడవాలనుకోవటం లేదు, నేను నాశనం కూడా చేయను. కాబట్టి మీరు అక్కడి నుంచి మరలండి, నా వైపు తిరగండి, నన్ను వెదకండి అంటాడు. కాబట్టి ఎందుకు మనం ఆరాధించాలంటే ప్రభు నా జీవితంలో ఎన్నోసార్లు నేను విడిచిపెట్టే కానీ నీవు నన్ను విడవలేదు ప్రభా, నేను ఎన్నోసార్లు ఆయాస పెట్టాను, కోప పెట్టాను. కనుక ఇశ్రాయేలు ప్రజల్లాగా వేరే వాటిని సేవించి పూజించే సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. కనుక అయితే నన్ను చెయ్యి విడవలేదు. కారణం ఏంటంటే నీ కనికర స్వభావము నన్ను నాశనం చేయలేదు. నీ కనికరాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు ఆయన మన చెయ్యి విడవద్దు అనుకున్నాడంటే ఆయన కనికరము మనల్ని విడిచిపెట్టలేకపోతా ఉంది. ఆయనకు అయ్యో విడిచిపెట్టి ఎట్లాగని చెప్పేసి కనికర పడుతున్నాడు. కాబట్టి దేవుని కనికరాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఇది మొదటి సంగతి. రెండవదిగా ఆయన ఎందుకు మనం విడిచిపెట్టలేకపోతున్నా అంటే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెట్టలేకపోతున్నా అంటే రెండవ కారణం చూద్దాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం 12:22 చదవండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామ నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. రెండో కారణం ఏంటంటే యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు. అదనమాట. రెండోది దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. అందుకు విడిచిపెట్టలేకపోతున్నాడు. దేవ ఎందుకు నీకు అంత ప్రేమ అంటే నేను వాళ్ళు ఇష్టపడుతున్నాను కనుక వాళ్ళు నాకు ఇష్టం. కొన్నిసార్లు మన పిల్లలు అంటారు కదా నాకు అదంటే ఇష్టం కనుక అంటారు. కనుక దేవుడికి కూడా అంతే. దేవుడు రెండోదిగా మన మీద ఆయనకి ఏమందంట ఇష్టం ఉంది. అందుకే ఇష్టం ఉంది కాబట్టి ఎన్ని కష్టమైన పనులు చేస్తున్నా మనం సహిస్తూనే ఉన్నాడు.
అది అందుకే రెండోది, ప్రభా నన్ను ఇష్టపడ్డా, ఈ లోకంలో ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆయన మనల్ని నేను ఇష్టపడేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆ కుష్ఠరోగి అంటాడు, కొండ మీద చేసి వారు దిగుతూ ఉంటే కుష్ఠరోగి పరిగెత్తుకుంటూ వస్తాడు మత్తయి 18వ అధ్యాయంలో, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా, అంటే అర్థం ఏంటి, ఉన్న వాళ్ళందరికీ నా కుష్ఠరోగాన్ని బట్టి నేనంటే అందరికి ఏమి లేదు, ఇష్టం లేదు, పోరా కుష్ఠరోగి కానీ అని చెప్పి అందరూ అసహించుకుంటున్నారు. ఆ చీమ వస్తూ ఉంటే, రక్తం వస్తూ ఉంటే, దుర్వాసన వస్తూ ఉంటే ఈ కుష్ఠరోగాన్ని బట్టి ఎవరు నన్ను ఇష్టపడటం లేదు. అయితే నీకైనా ఇష్టమైన ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమైన శుద్ధుడవు కమ్ము. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం. కాబట్టి రెండవదిగా మనం దేవునికి ఎంత ఇష్టమైన వారు అది ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక నువ్వు ఇష్టపడకపోయినా సరే ఆయన నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నాకు కావాలి. అందుకే మన వంటి ఇష్టమే కాబట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, సిలువ ఎక్కాడు. కాబట్టి కారణం ఏంటంటే మన శిక్ష ఆయన భరించాడు, మన మీద ఇష్టముతో, మన మీద ఉన్నటువంటి మమకారంతో, మక్కువతో. కాబట్టి అందుకని అంటాడు కదా, మిమ్మల్ని జనముగా చేసుకోవడానికి నేను ఇష్టము కలిగినాను కాబట్టి తన ఘనమైన నామ నిమిత్తము తన జనులు ఆయనను వేడనాడాడు. అందుకని విడిచిపెట్టలేకపోతున్నాడు. కాబట్టి రెండవదిగా మనము దేవునికి ఇష్టమైన వారము, అందుకే మనల్ని విడిచి ఉండలేకపోతున్నాడు. ఇది రెండవది. కాబట్టి మొదటిగా ఆయన మన మీద కనికరము కలిగాడు కాబట్టి ఆయన కనికరము విడిచిపెట్టలేకపోతా ఉంది. రెండవదిగా ఆయన మనమంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన కారణం, రెండవది. కాబట్టి అందుకే మనం దేవుని ఆరాధించాలి. ప్రభు ఈ లోకంలో ఎవరు ఇష్టపడకపోయినా నీవు నన్ను ఇష్టపడుచున్నావు కనుక నన్ను ఇష్టముగా చేసుకున్నావు, అందుకే నా కోసం నీ ప్రాణాన్ని అర్పించావు, అందుకే నీ స్తోత్రం ఆరాధించాలి. రెండవది. మూడవది చూడండి, మూడవదిగా ఎందుకు దేవునికి మనమంత ఇష్టం అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ఎందుకు ఆయన మనం విడిచిపెట్టలేకపోతున్నా అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము అందరం కలిసి 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము అందరం కలిసి 3వ వచనం మనం చదువుకున్నాం. ఎందుకు ఆయన విడవలేకపోతున్నాడు అంటే మూడో కారణం ఇర్మియా 31:3 చదవండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీడలా ప్రభు చెబుతుంది. విడువలేకపోతున్నాను కారణం ఏంటంటే మూడవదిగా చెప్పండి, మూడో కారణం ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. చూసారా, అదన్నమాట. అందుకే ఆ శాశ్వతమైన ప్రేమ మనల్ని విడిచిపెట్టలేకపోతా ఉంది. కాబట్టి మనం ఆయన ప్రేమించకపోయినా ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. మన ప్రేమలు కొద్ది కాలం ఉంటాయి. మనకు అన్ని పెడితే మంచోళ్ళు అంటాం, ఏమి పెట్టకపోతే చెడ్డోళ్ళు అంటాం. అది మన ప్రేమ. కానీ ఇంకోటి ఏంటంటే మనం ప్రేమించే వారిని మనం కూడా ప్రేమిస్తాం, అది మన ప్రేమ, శాస్త్ర పరిశైలి ప్రేమలాగా. కానీ యేసయ్య ప్రేమ నువ్వు ప్రేమించుకొని ప్రేమిస్తాడు. నీ వద్ద ఏమీ లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. అది నిస్వార్థమైన ప్రేమ. లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. డబ్బు ఉంటే ప్రేమిస్తారు, కానీ యేసు నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను ప్రేమించాడు. కారణం ఏంటంటే అది నిస్వార్థమైన ప్రేమ, కల్వరి ప్రేమ. అంటే నీ వద్ద నుండి ఆయన ఏమి ఆశించి ప్రేమించడం లేదు. కనుక నీవేమి ఇవ్వకపోయినా, నీ వద్ద ఏమీ లేకపోయినా నువ్వు నాకు కావాలని ప్రేమించాడు. అది నిస్వార్థమైన కల్వరి ప్రేమ. కనుక శాస్త్రుల పరిశీలగా మనం ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం. కనుక అది శాస్త్రుల పరిశీలన ప్రేమ. యేసు వారు నువ్వు ప్రేమించకపోయినా సరే ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే 1 యోహాను 4:20 రాయబడింది కదా, మనం ఆయన ప్రేమించలేదు, మొదటి ఆయన మనలను. కాబట్టి నువ్వు ప్రేమించలా, నువ్వంటే ఆయనకి ఇష్టం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రభు నీ ప్రేమ ఎలాంటిదంటే ఆయన ప్రేమ కూడా మారిపోయే ప్రేమ కాదు. లోకంలో మనుషుల ప్రేమలు ఏమైపోతాయి, మారిపోతాయి. మనుషులు మారిపోతారు. ఇప్పుడు సంవత్సరం మారిపోయింది, తర్వాత దినములు, మాసములు, వస్త్రములు అన్ని మారిపోతాయి. మనుషులు, పరిస్థితులు, లోకములు అన్ని మారిపోతాయి. కానీ దేవుడు మారడు, ఆయన ప్రేమ కూడా మారని ప్రేమ. అందుకే ఆయన ప్రేమ ఎట్లంటే ఇది శాశ్వతమైనది. కనుక దానికి ఎల్లప్పుడూ కూడా, కనుక ఎల్లప్పుడూ ప్రేమ. గతంలో ప్రేమించాడు, ప్రస్తుతం ప్రేమిస్తున్నాడు, భవిష్యత్తులో ఆయన ప్రేమిస్తాడు. అది ఆయన ప్రేమ. కనుక ఆ ప్రేమను బట్టి విడువక నీ ఎడల కొరపు చూపుచున్నాను. మరి ఆ ప్రేమిస్తున్నాడు, మరి తప్పులు చేస్తున్నాం, మనం పొరపాట్లు చేస్తున్నాం అంటే ప్రేమ అనేక దోషములను కప్పులు. కాబట్టి ఆ ప్రేమ ఉంది కాబట్టి మన దోషములను, మన పాపములను క్షమిస్తూనే ఉన్నాడు. అందుకే మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషాలను బట్టి మన ప్రతిఫలము ఇవ్వలేదు. 103వ కీర్తన 10వ వచనం మనం చూస్తాం. కాబట్టి ఆయన మన మీద ప్రేమ చేత
మన పాపలన్నీ క్షమించాడు, మన దోషాలన్నీ క్షమించాడు. కాబట్టి ఆయనది శాశ్వతమైన ప్రేమ. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ప్రభా, నువ్వు నా ఎడలో చూపించిన శాశ్వతమైన ప్రేమను బట్టి నన్ను విడవకుండా నా వెంట ఉన్నావు, నీకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాదు, నన్ను ఇష్టపడ్డావు, నీకు వందనాలయ్యా. నా మీద కనికరం చూపిస్తున్నావు ప్రతిక్షణం, అందుకని నీకు వందనాలు. దేవుని మనము ఆరాధించాలి. ఇది 3వ ప్రాముఖ్యమైన సంగతి. 4వది చూడండి, ఆయన మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నా అంటే 4వది సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతలు 17, 4వ సంగతి మనం చూద్దాము. నిన్ను విడువను అని చెప్పడం గల కారణములో ఎందుకు అని విడిచిపెట్టలేకపోతున్నట్టు 4వ కారణము సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటాం. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. సామెతల గ్రంథము సామెతలు 17 అందరం కలిసి చదువుదాము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కాబట్టి 4వ సంగతి ఏంటంటే నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడంట. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త మరి విడిచిపెట్టకుండా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి యోహాను 15:13 చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. చూసారా? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు నిజమైన స్నేహితుడు అని చెప్పడానికి అన్ని విషయాలు చెప్పడం మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కోసం ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడు. ఈ లోకంలో స్నేహాలు ఎట్లా ఉన్నాయంటే, ఇద్దరు స్నేహితులు పోతున్నారు, ఒకడు చంపేస్తున్నాడు, ఒకడు వస్తున్నాడు. మనం ఏ పేపర్లు న్యూస్లు చూసాడు. ఇద్దరు పోతారు, ఒకడిని కావాలో తోసేస్తాడు, ఇవి వచ్చేస్తాడు. కానీ అయిపోయింది, ఎక్కడ జారిపడ్డా మాకు తెలియదు అంటున్నారు. లోకంలో ఉన్న స్నేహాలు మనుషుల ప్రాణాన్ని తీస్తున్నారు. చూసారా? కాబట్టి ఆ మధ్య నేను గుంటూరులో ఒక మీటింగ్కి వెళ్ళా. గుంటూరులో ఒక మీటింగ్కి వెళ్తే బాగా చదువుకున్నాడు ఆయన, డాక్టర్. తనకు యవనస్తుడు, పెళ్లి కూడా కాలేదు. కనుక చూడటానికి చాలా అందగాడు, బాగా చదువుకున్నవాడు, చనిపోయాడు. కనుక అయితే ఆ మీటింగ్ నేనే 2 సంవత్సరాలు నేనే వాక్యం చెప్పా. ప్రతి 2 సంవత్సరం కూడా వాళ్ళు పెట్టే కోరిక నన్నే పిలిచారు 2 సార్లు కూడా. నేనే పోతే అడిగాను, ఏం జరిగింది, ఎలా చనిపోయాడు ఈ బాబు అంటే ఫోటో వేశారు. చాలా అందంగా ఉన్నాడు, చూడటానికి చిన్న వయసే, డాక్టర్ చదువుకున్న ఆయన. ఎవరు మొత్తానికి బంధువులు స్నేహితులు అందరూ కలిసి కాలువ దగ్గర తీసుకెళ్ళానంట. మరి ఆ కాలువ దగ్గర ఈ అబ్బాయి జారి పడ్డాడు, తోసేసే తెలియదు, దాంట్లో కావలు పడిపోయాడు. వీళ్ళందరూ ఉండగానే కనుక శవం తీసుకొచ్చారు లాస్ట్కి. చూసారా ఏమైపోయిందంటే ఏమో జారి పడ్డాడని చెప్తున్నారు. వాళ్ళ డౌట్ ఏంటంటే వీడు బాగా చదువుకుని అసూయపడి వీళ్ళే వాడిని దాంట్లో నెట్టేశారు అనేది వాళ్ళ మనసులో అభిప్రాయం. పైకి ఏమనలేక వాళ్ళు బాధపడుకున్నారు. అంటే లోకమున్న స్నేహాలు మనుషుల ప్రాణాన్ని ఏం చేస్తున్నాయి? తీస్తున్నారు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తన స్నేహితుల కోసము ప్రాణం పెడతాడు. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే యేసు వారు ఎందుకు మనం విడిచిపెట్టలేకపోతున్నా అంటే ఆయన మనకి ఎవరు చెప్పండి? నిజమైన స్నేహితుడు. అందుకే నిజమైన స్నేహితుడు కాబట్టి మనం విడిచిపెట్టగా నువ్వు నాకు కావాలని మనశిక్ష ఆయన పొందాడు, మన స్థానం ఆయన తీసుకున్నాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు రాయబడిన మాట అదే కదా. ఆత్మను వచ్చిన వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రాహ్మణుని ఆశీర్వచనము అన్ని జనమును మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడు. ఇందు గురించి రాయబడినది ఏమనగా మాను మీద వేలాడే ప్రతివాడు శాపగ్రస్తం రాయబడి. అంటే యేసు వారు ఎందుకు ఆ శాపగ్రస్తమైన శిలుమానం తీసుకున్నాడంటే నువ్వులే నాకు ఇష్టం లేదు, నేను పోయేది ఆ స్థానికి ఇష్టం లేక మన స్థానం ఆయన తీసుకున్నాడు. ప్రభా ఎందుకంటే నువ్వు నాకు స్నేహితురాలు, నువ్వు నాకు స్నేహితులు చేసుకోవాలి కాబట్టి నీ కోసము నా ప్రాణాన్ని పెడుతుందని ప్రాణం పెట్టాడు. అందుకే 4వదిగా నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన మనం విడుదలైపోతున్నాడు. కాబట్టి అందుకే ఆయన మనం ఆరాధించాలి. దీన్ని బట్టి ప్రభా నిజమైన స్నేహితుడిగా నన్ను విడువక నా కోసం నీ ప్రాణమును అర్పించినందుకే నీకు స్తోత్రం అని మన ప్రభువుని ఎలుగెత్తి ఆరాధించాలి. ఇది 4వ ప్రాముఖ్యమైన సంగతి. కానీ ఇప్పుడు 4 విషయాలు చూసాం. నేను ఏమాత్రం విడువనంటే ఎందుకు ఆయన మనం విడిచిపెట్టలేకపోతున్నాను? మొదటి కారణం చెప్పండి, ఆయన కనికరం. ఆయన కనికరం అనేది మనం విడువలేకపోతా ఉంది. రెండోది మనం చూసాము, మనమంటే ఇష్టం కాబట్టి, మీరంటే నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని విడిచి ఉండలేను. మూడోది మనం చూస్తాము, శాశ్వతమైన ప్రేమ, నేను ప్రేమిస్తాను కాబట్టి నిన్ను విడవలేకపోతున్నాను. 4వదిగా నిజమైన స్నేహితుడు కాబట్టి నేను విడవకు నీ కోసము నా ప్రాణాన్ని పెడతాను. ప్రాణం పెట్టి
తన ప్రేమను, తన స్నేహాన్ని రుజువు చేశాడు శిలువలో. 4వ సంగతి. 5వది ఆఖరిది మనం చదివి ముగిద్దాం. 5వది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. ఎందుకు ఆయన మనల్ని విడలేకపోతున్నాడంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము అందరం కలిసి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదవండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వారితో తృప్తి పొందిండు. నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఎందుకు ఆయన మనం విడువలేకపోతుంటే 5వ కారణము, నేను విడువను, నేను ఎన్నడూ ఎడబాయిని చెప్పింది ఎవరు? ఆయనే చెప్పాడు. అంటే నేనేంటి ఏమైనా అర్థం చేసుకోవాలను? ఆయన చెప్పాడంటే ఆయన వాగ్దానం చేశాడు. అప్పుడు ఏం చేశాడు మనకి? నేను విడువను. కొన్నిసార్లు పెళ్లిళ్ళ ప్రమాణాలు చేపిస్తూ ఉంటాం. కనుక పెళ్లిళ్ళ ప్రమాణాలు ఏంటి? నేను భార్యని విడవను, భర్తని విడవను అని ప్రమాణాలు చేపిస్తూ ఉంటాం. కనుక విడిపోతూనే ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంటే లోకంలో విడవనని చెప్తారు కానీ ఏం చేస్తారు చెప్పండి? విడిచిపెడతారు. కానీ దేవుడు అట్లాంటి ప్రమాణం కాదు అని చేసేది, అట్లాంటి వాగ్దానాలు కాదు. ఆయన ఏమంటే ఈ మాట చెప్పింది ఆయనే. కాబట్టి ఈ మాట చెప్పింది మనుషులు కాదు, దేవుడు అంటున్నాడు నేను విడువను, నేను ఎడబనని ఆయనయే చెప్పాను కదా. అంటే ఆయన ఎందుకు విడవలేకపోతున్నాడంటే ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు, అదన్నమాట. కనుక ఆయన నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన వాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ 10:23 చదువుదాము. దాని ముందు పేజీ హెబ్రీ 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుని. కాబట్టి నేను విడువలని ఆయనే చెప్పాడు కాబట్టి, ఆయనే వాగ్దానం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? మనం విడువలేక పొడగల. 5వ కారణం ఏంటంటే ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన మనలాగా ఆ పశ్చాత్తాపడే నరమాత్రుడు కాడు, అబద్ధమాడు మానవుడు కాడు. కాబట్టి ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా అంటాడు. కాబట్టి అందుకే 5వదిగా ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన మాట ఇచ్చిండగా ఆయన మాట ఎలా తప్పుతాడు? ఆయన చెప్పిన తర్వాత చేయకుండా ఎలా ఉండగలడు? కాబట్టి అందుకే 5వదిగా ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన మనల్ని విడలేకపోతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా అయ్యో నేనే చెప్పాను ఆ మాట, ఇప్పుడు ఎట్ట కాదంటాను అంటాను మనమే. అయ్యో నేనే చెప్పా కదా, నేనే అన్నాను కదా, నేను ఉంటానని అన్నాను కదా, ఇప్పుడు నేను పోయి ఎట్టగంటాం. కొన్నిసార్లు మానేస్తాం. ఏమనుకోవద్దు, నా పరిస్థితి బాగోలేదు, అప్పుడు అన్నా కానీ ఇప్పుడు ఉండలేను, అప్పుడు చెప్పా కానీ ఇప్పుడు చేయలేనని మనం మాట తప్పుతాం. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు, ఆయనే చెప్పాడు. కానీ 5వది ఏంటంటే అంటే ఆయన ఉన్న నమ్మకత్వం చూసారు. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మకమైన వాడు కాబట్టి, మాట ఇచ్చి తప్పేవాడు కాదు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అయ్యో నేను వాగ్దానం ఇచ్చి నేను మాట ఇచ్చి ఎలా నేను ఇది కాదనగలను? కాబట్టి అందుకే ఆయన మనల్ని విడువక ఎడబాయిక నిత్యము కూడా మనతో ఉండాలని కోరుతున్నాడు. చివరికి దేవునితో మనం ఎట్లా ఉంటామంటే ప్రకటన 21వ అధ్యాయం చూడండి. ప్రకటన 21వ అధ్యాయము. దేవుడు మనుషులు కలిసి ఉంటారు, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ప్రకటన 21వ అధ్యాయము. ప్రకటన 21వ అధ్యాయము అందరం కలిసి ఆ మాట చదువుకుని మనం ముగించుకుంటాం. ప్రకటన 21వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3 నుంచి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముందును, వారైన ప్రజలే ఉందరు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను. మరణమే కొండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వ్యాధులైన ఇక ఉండదు. మరు సంగులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. కానీ 3వ వచనంలో దేవుడు మనుషులు కలిసి ఉంటున్నారు, విడవకుండా ఆయన ప్రజలుగా, ఆయన వారికి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా ఇది ఎంత గొప్ప ఆధిక్యత. కానీ దేవుని ఆశ ఏంటంటే మనం ఆయనతో ఉండాలి అని. అందుకే మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటామని 1 తెస్సలోనిక 4:13 రాయబడింది. కాబట్టి 5 విషయాలను బట్టి ఈ ఉదయకాలం ప్రభా నువ్వు నన్ను ఎన్నడూ కూడా విడువని దేవుడవు. మొదటిది నీ కనికరాన్ని బట్టి, 2వదిగా నన్ను ఇష్టముగా చేసుకున్న దాన్ని బట్టి, 3వది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకు కాను, 4వది నా కోసం నిజమైన స్నేహితుడిగా ప్రాణం పెట్టినందుకు కాను, 5వదిగా నీ వాగ్దానం చేసి నెరవేర్చి నమ్మకమైన ఉన్నందుకు కానీ స్తోత్రం అని మనం వెలుగెత్తే ప్రభుని ఆత్మ సత్యముతో ఆరాధించుదుము గాక. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట 2 ఛానల్